సినిమా అయిన మహామారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీటి టాకీస్ రాజా. అప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. నాన్నకు ప్రేమతో ఈ టైటిల్ పెట్టిన దగ్గర నుంచే స్పెషల్ అటెన్షన్ తీసుకుంటా వస్తుంది ఈ సినిమా. ముందు నుంచి కూడా ఈ సినిమా రెగ్యులర్ సినిమాలా ఉండదు, కొత్త ఎన్టీఆర్ ని ఈ సినిమాలో చూడబోతున్నాం అన్న ఆలోచననే కలిగిస్తా వచ్చింది. విడుదలైన తర్వాత ఆ విషయమే తేట తెల్లమైంది. కమర్షియల్ కోణంలో చూస్తే చిన్నపాటి నిరుత్సాహం ఈ సినిమా కారణంగా ఉండే అవకాశం ఉంది, కానీ ఈ సినిమాకి లభించిన స్పందన మాత్రం అనూహ్యంగా ఉంది. వాస్తవంగా ఈ సినిమా ప్రేక్షకులకి కనెక్ట్ అయి ఉండకపోతే 50 కోట్లు వెనక్కి తీసుకురావడం అనేది జరిగి ఉండేదే కాదు. రెగ్యులర్ కమర్షియల్ స్టఫ్ లేకుండా నాన్నకు ప్రేమతో ఈ రేంజ్ లో పెర్ఫార్మ్ చేసింది అంటే నిజంగా చాలా గ్రేట్. ఎందుకంటే ఈ సినిమాలో రెగ్యులర్ గా కనిపించే కామెడీ లేదు, మాస్ హీరో సినిమా అంటే ఉండాల్సిన బిల్డప్ లేదు, భారీ యాక్షన్ సీక్వెన్స్ లేవు, ఫైట్ల కంటే కూడా ఎక్కువగా ఫాట్ వన్ పెళ్లి పంచి డైలాగులు లేవు. ఇవన్నీ లేకుండా ఇప్పటి పరిస్థితుల్లో ఓ స్టార్ హీరో సినిమాని ఊహించుకోవడం అంటే మూర్ఖత్వమే అవుతుంది. ఎవడరా వీడు, ఏ ప్లానెట్ వీడిది అని వెటకారం చేసే వాళ్ళకి లెక్కే ఉండదు. ముందు అసలు ఇలాంటి స్టఫ్ లేదు అంటే దాన్ని స్టార్ హీరో సినిమా కింద కన్సిడర్ చేసే అవకాశమే లేదు. అలాంటి పరిస్థితుల్లో రొటీన్ కి భిన్నంగా నాన్నకు ప్రేమతో సినిమాతో యంగ్ టైగర్ చేసింది అతి పెద్ద సాహసం. ప్రాక్టికల్ గా చూసుకుంటే ఈ సినిమాలో ఎక్కువ మంది ప్రేక్షకులకు కావాల్సిన అంశాలు లేవు కాబట్టి విడుదలైన 2-3 రోజులకే రిజెక్ట్ అయిపోవాలి, కానీ అలా జరగలేదు. అందరినీ కాదు కానీ మేజర్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ని ఈ సినిమాలో ఉన్న కంటెంట్ ఆకర్షించింది. కొత్తదనాన్ని అందరూ వెంటనే రిసీవ్ చేసుకోలేదు. కొన్ని స్వభావాలను బట్టి కొంతమందికి కొంత టైం పడుతుంది కొత్తదనాన్ని రిసీవ్ చేసుకోవడానికి. ఈ మ్యాటర్ ని చరిత్ర చాలా సార్లు నిరూపించింది. శంకరాభరణం సినిమా రిలీజ్ అయిన తర్వాత 2 వారాల తర్వాత గానీ హిట్ టాక్ రాలేదు. ఆ తర్వాతే జనాలు ఈ సినిమాని బాగా చూడటం మొదలు పెట్టారు అని చరిత్ర చెప్తుంది. పోతే ఇప్పుడున్న సినిమాలకు ఆ అవకాశం లేదు. ఏదైనా సరే మొదటి 2-3 వారాల్లోనే తేల్చేసుకోవాలి, పక్కకి వెళ్ళిపోవాలి. అలాంటి హాట్ సిచ్యువేషన్ లో కూడా నాన్నకు ప్రేమతో ఇంతలా పెర్ఫార్మ్ చేసింది అంటే ఛాన్సే లేదు. ఇది చిన్న విషయం కాదు, ఈజీగా తీసుకోవాల్సిన మ్యాటర్ అంతకంటే కాదు. మేజర్ సెక్షన్ ఆఫ్ తెలుగు మూవీ లవర్స్ ఈ సినిమా మీద అభిమానాన్ని కురిపించారు. కలెక్షన్ల పరంగా చూసుకుంటే 50 కోట్లు మార్క్ మాత్రమే కనిపించవచ్చు, కానీ ఈ అభిమానం వాల్యూని వెలకట్టలేం. ఇదే విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ మీట్ లో కూడా చెప్పారు. అది నిజం, పూర్తిగా నిజం. అసలేం బాగాలేదు అంటే దారుణమైన నష్టాలు ఉండేవి ఈ సినిమా వెనకాతల, కానీ పెట్టిన పెట్టుబడులు దాదాపు వెనక్కి వచ్చేసాయి అంటే సినిమా సూపర్ గా పెర్ఫార్మ్ చేసినట్టే లెక్క. అందున ఈ రోజుల్లో 50 కోట్లు పెట్టుబడిని వెనక్కి తెచ్చుకోవటం అంత సులువైన విషయం కాదు. రెగ్యులర్ సక్సెస్ ఫార్మేట్ కి భిన్నంగా కొత్తగా ప్రయత్నించి ఇలాంటి రిజల్ట్ దక్కించుకోవడం అంటే పెద్ద బ్లాక్ బస్టర్ కిందే లెక్క. నాన్నకు ప్రేమతో సినిమాకు విపరీతంగా లాభాలు వచ్చి ఉండకపోవచ్చు, కానీ ఈ సినిమాకు ప్రేక్షకులు అందించిన ప్రోత్సాహం మాత్రం తెలుగు సినిమా పరిశ్రమలో డిఫరెంట్ గా సినిమాలు చేయాలన్న ఆలోచనలకి కొండంత బలాన్ని ఇస్తుంది. ఈ సినిమా రిజల్ట్ వాల్యూని ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు. మాస్ ఫాలోయింగ్ ఉన్న తెలుగు స్టార్ హీరోలు ప్రయోగాలు చేయడానికి తటపటాయిస్తారు. అలాంటి బౌండరీల్ని నాన్నకు ప్రేమతో సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ బ్రేక్ చేశారని చెప్పుకోవాలి. ఈ సినిమాకు దొరికిన ఎంకరేజ్మెంట్ చూసి మిగతా స్టార్ హీరోలందరూ ఎలాంటి ఆలోచనలు చేసే అవకాశం ఉంటుందనేది కరెక్ట్ గా చెప్పలేం, కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం మరో ప్రయోగం చేసే అవకాశం వస్తే ఏమాత్రం వెనక్కి తగ్గడు. ఎందుకంటే అతని వెనకాతల నాన్నకు ప్రేమతో అనే ధైర్యం ఉంటుంది. ఇదే బుల్టన్, మరో బుల్టన్తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.